అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన 3 దొంగతనాలకు సంబంధించి పోలీసులు 5 అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అనకాపల్లి సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి కేసు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. నిందితులు ఏపీలో 4 ఇళ్లలోనూ తెలంగాణలో 2 ఇళ్లలోనూ దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలిందన్నారు. చోరీ చేసిన వస్తువులను వారి నుండి స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలియజేశారు. అనకాపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి అశోక్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సిబ్బందికి డీఎస్పీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వరుసగా జరిగిన ఇంట్లో చోరీల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో ఈరోజు అనకాపల్లి జిల్లా పోలీసులు విజయం సాధించారు. దీనికి సంబంధించి ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మా పోలీస్ టీమ్ బృందాల వారీగా ఏర్పడి యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ మేము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి 1st మేకి 14 hours కొండకొప్పాక గ్రామంలో రిటైర్డ్ షిప్ యార్డ్ ఉద్యోగి శ్రీ మరుబాక సత్యనారాయణ గారి ఇంట్లో ఫస్ట్ అఫెన్స్ చేశారు. అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ మనవల్ని పరామర్శించడానికి అనేసి ఆఫ్టర్నూన్ వాళ్ళ వైజాగ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి 1 తులం బంగారపు గొలుసు అండ్ 1/4 తులం బంగారు ఉంగరం అండ్ 5,000 రూపీస్ క్యాష్ అది దొంగతనం చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఇమీడియట్లీ మాకు కంప్లైంట్ రాగానే మాకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ మాకు సెకండ్ కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ రోజే అరౌండ్ 3 o'clock in the afternoon పీలా బాలగణపతిరావు గారు బాబ్జీ గారి ఇంట్లో కూడా సిమిలర్ గానే ఒక అఫెన్స్ జరిగింది. ఒక 1 lakh నగదు అండ్ ఒక 2 kgs సిల్వర్ అండ్ ఒక ఐఫోన్ మిస్ అయింది అని చెప్పేసి మాకు సిమిలర్ గా కంప్లైంట్ రావడం జరిగింది. ఇమీడియట్ గా ఇదేదో గ్యాంగ్ పని అని చెప్పేసి శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ సార్ ఆదేశాల మీదకు మేము కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ అండ్ ఎస్ఐ రవి అండ్ ఎస్ఐ భాస్కరరావు గారు చాలా బాగా వర్క్ చేశారు. ఇందులో ఏవైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో ఆ ఫుటేజెస్ ఆధారంగా మేము యాక్చువల్లీ అఫెండర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సిమిలర్ గానే అదే రోజు మాకు 3rd కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. టౌన్లో వీ హ్యావ్ ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఒక హోండా సిటీ కార్ తాళాలు అండ్ పట్టు చీరలు మిస్ అయినాయి అని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మాకు కంప్లైంట్ వచ్చింది. సో వీ థాట్ దిస్ ఫెలో మస్ట్ బి సంథింగ్ ఏదో గ్యాంగ్కి సంబంధించినోడు రెగ్యులర్గా అఫెన్సెస్ చేసుకుంటా పోతున్నాడు ఒక ప్లేస్కి వస్తే అని అర్థమైంది. సో టీమ్స్ ఫామ్ చేసి మేము వాడిని ఈరోజు 4 o'clock పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాడిని అరెస్ట్ చూపిస్తాము. సో ఇతన్ని ఇంట్రాగేట్ చేయంగా మాకు తెలిసిన విషయం ఏంటంటే నాట్ జస్ట్ ఇన్ అనకాపల్లి, ఇతను తెలంగాణలో ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక 2 offenses చేశాడు అండ్ తునిలో కూడా అఫెన్సెస్ చేశాడు అని చెప్పి తెలుస్తుంది. ఇందులో అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉన్నాడో అతని మీద ఆల్మోస్ట్ 20 cases ఆల్రెడీ ఈ హెచ్బి రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ మిగతా వాళ్ళ మీద కూడా ఆల్మోస్ట్ 6 to 7 cases ఈచ్ అఫెండర్ మీద ఉండడం జరిగింది. వీళ్ళందరిది యాజ్ యూజువల్గా ఈ జైల్లో కలిసి అందరూ కలిపేసి ఈ అఫెన్సెస్కి పాల్పడటం జరుగుతుంది. ఏంటి అంటే ఫస్ట్ కేస్ టోటల్ రికవరీ 1 gold chain అండ్ గోల్డ్ రింగ్ కంప్లీట్ రికవరీ అండ్ క్యాష్ 5,000 టోటల్ రికవరీ అయింది. సిమిలర్ గానే సెకండ్ అఫెన్స్ ఏదైతే ఉందో క్యాష్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అది కూడా కంప్లీట్ రికవరీ ఉంది. అండ్ అనకాపల్లి టౌన్ పిఎస్సి కూడా డెల్ ల్యాప్టాప్ అండ్ హోండా సిటీ కార్స్ అండ్ లగేజ్ బ్యాగ్ అది కూడా కంప్లీట్ రికవరీ ఇచ్చారు. అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్ తునిలో కూడా ఒక కేసు చేసి మన దగ్గరకు వచ్చారు. అందులో కూడా ఒక గోల్డ్ రింగ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ వర్త్ 1 case మనకి కంప్లీట్ రికవరీ వచ్చింది. అండ్ తెలంగాణలో కూడా 2 offenses మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు రికవరీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళే రికవరీ థింగ్స్ అన్ని చూసుకున్నారు. సో వీళ్ళకి ఈ ఆపరేషన్స్లో సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్ అండ్ ఎస్ఐ శ్రీ నాగేశ్వరరావు గారు అండ్ ఏఎస్ఐ భాస్కరరావు గారు అండ్ ఏఎస్ఐ సత్యనారాయణ గారు అండ్ హెచ్సి బి శ్రీనివాసరావు అండ్ హెచ్సి కొండయ్య అండ్ పిసి నారాయణ అండ్ పిసి నరేంద్ర కుమార్, పిసి సతీష్, పిసి శ్రీనివాసరావు, హెచ్జి బుజ్జి అండ్ సిసిఎస్ టీమ్ చాలా మంచి వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడంలో టీమ్స్గా ఫామ్ అయ్యి గుడ్ వర్క్ చేశారు.